అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, జూన్ 2 నుంచి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతుంది. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రత్యేకంగా జూన్ 2వ తారీఖున దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కర్కాటక రాశిలోకి ఎప్పటి వరకు ఉంటాడు అంటే అక్టోబర్ 31 వరకు ఉండి అతిచారంతో మళ్ళీ సింహరాశిలో సంచారం చేస్తాడు. డిసెంబర్ 13 అదే సింహరాశిలో వక్రారంభం, అదే కర్కాటక రాశిలో జనవరి 24 వరకు ఉండి 24వ తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అంటే గురువు యొక్క మార్పులు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక చోట ఉండట్ల స్థిరంగా. కర్కాటకము సింహం రాశిలోకి ప్రవేశం చేయటం, మిథునంలోంచి కర్కాటకం, కర్కాటకంలోంచి సింహం, ఆ సింహంలో మళ్ళీ వక్రారంభం తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఏంటంటే రాస్యాధిపతి గురువు, రాస్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉంటాడు. అష్టమం అంటే ఏంటంటే ఆర్థిక పరంగా పాండమిక్ సిచ్యువేషన్, సంక్షోభం అని అర్థం. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి మళ్ళీ కొద్దిగా పర్వాలేదు, బెటర్గా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల అనేది కొద్ది ఉంటుంది. రియలిస్టిక్గా చెప్పాలంటే ఆర్థిక పరంగా ఉండే సంక్షోభం, ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి ఉంటాయి. డబ్బు దొరక్కపోవటం, డబ్బు పరంగా ఇబ్బందులు. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి మళ్ళీ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అంటే 31 వరకు జాగ్రత్త ఉండాలి. 31 తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఉద్యోగ పరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాం జూన్ 2 నుంచి. ఉద్యోగం పరంగా ఉద్యోగాల్లో చేంజెస్ కావటం ఒకటి 31 వరకు. సరిగా ఆ ఉద్యోగంలో అసంతృప్తికరమైన వాతావరణం, సంతృప్తి లేకపోవటం, అన్సాటిస్ఫాక్షన్ కావటం ఒకటి. కొన్ని ఇబ్బందులు అంటే ధరలు ఇక్కడ ఖర్చులు కూడా పెరుగుతాయి వాళ్ళకి. శాలరీ బేస్డ్గా అలా ఉంటున్నా, ఉద్యోగంలో ఉంటున్నా కూడా ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆ ఖర్చులు నియంత్రణ లేని ఖర్చులు బాగా పెరుగుతాయి. అంటే దేనికి పెరిగితే హాస్పిటలైజేషన్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే ఈ హాస్పిటల్ పరంగా ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. వృధా ఖర్చులు, వృధా భ్రమణం అంటే అధికంగా తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి. ఎక్కడా కూడా ఇక్కడ ఏమైందంటే గురువు అష్టమంలో ఉంటే ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా సపోర్ట్ వీక్ అవుతారని అర్థం. ఎప్పుడో అక్టోబర్ 31 వరకు సపోర్ట్ లేకపోవటం అంటే ఫైనాన్షియల్ పరంగా కొద్దిగా ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెళ్ళిళ్ళు, అలానే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కానీ కుటుంబ సభ్యుల మధ్యలో మటుకు కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విషయాలన్నీ కూడా పెద్దగా కావటం ఒకటి, చికాకులు కలిగే అవకాశాలు, అలానే భావద్వేషాలు, అలానే ఎవరికో డబ్బులు ఇచ్చి మోసపోవటాలు, వాళ్ళు ఇవ్వలేకపోవటం, మొండి బాకీలు వసూలు కాలేకపోవటం, వాళ్ళు అసలు ఇవ్వలేకపోవటం, అనవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు పెట్టడం, అనవసరంగా డబ్బులు ఊరు ప్రయాణాలు చేయడం, అధిక ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ కోర్టు సమస్యలు వస్తాయి, కోర్టు సమస్యలకి డబ్బులు ఖర్చు పెడతారు. అలానే పిత్రార్జిత విషయంలో డబ్బులు కొన్ని ఆగిపోవటం, ఎవరో తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు కూడా ఆగిపోయే అవకాశాలు ఉండటం. విద్యార్థులు కొంత అధిక శ్రద్ధతోటి ముందుకు వెళ్ళాలి. అంటే అధిక శ్రద్ధ అంటే ఏంటంటే చదువు పట్ల బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. చదువు పట్ల మనం కాన్సన్ట్రేషన్ చేయలేదనుకోండి చాలా ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల అలానే మానసికంగా కొంత డిప్రెషన్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా ఆందోళన కలిగే అవకాశాలు కూడా వీళ్ళకు ఉంటాయి. అంటే మెంటలీ డిజార్డర్ రాకుండా చూసుకోవాలి. అంటే ధైర్యంగా నిలబడాలి, ముందుకెళ్ళాలి, పోరాడాలి, ముందుకు వెళ్ళాలి. అయితే ఇలాంటివన్నీ కూడా కొన్ని లోపాలు, కోర్టు సమస్యలు రాకుండా ఉండాలి. వాళ్ళని వ్యాపారం చేస్తున్న వాళ్ళు 31 వరకు కూడా నూతన వ్యాపారం ఏది చేపట్టకూడదు. నూతన వ్యాపారం పెట్టుబడి పెట్టారో జాయింట్ వ్యాపారాలతో కలిసి పెట్టినా కూడా ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువ ఉంటాయి. అంటే అనవసరమైన మధ్యవర్తిత్వం కూడా చాలా మంచిది కాదు. అంటే మధ్యవర్తిత్వం అంటే ఎవరన్నా మనం అనుకున్నప్పుడు వాళ్ళ మధ్యవర్తిత్వం, ఇద్దరు ఉద్యోగులు ఉంటారు, అరుచుకుంటుంటారు, వాళ్ళ మధ్యలో వెళ్ళినా కూడా వీళ్ళకి నష్టమే. అంటే వీళ్ళు సైలెంట్గా ఉండాలి. అంటే లౌకిక జ్ఞానంతో ఉండాలి, సైలెంట్గా ఉండాలి. వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకుని ముందుకెళ్ళిపోవాలి.
ఎందుకంటే అక్టోబర్ ఈ సంవత్సరం వీళ్ళకి ఏంటంటే ఈ గురువు బాగలేకపోవటం వల్ల ఏంటంటే ఎక్కడా కూడా కొంత సపోర్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఉండే సపోర్ట్ కానీ, సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ, బంధుమిత్రులతో కూడా కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మాట్లాడితే ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బంధుమిత్రుల యొక్క సపోర్ట్ కానీ, మిత్రుల యొక్క సపోర్ట్ కానీ చాలా తక్కువ ఉంటుందని అర్థం. అంటే జాగ్రత్తగా నడిపించుకొని ముందుకు వెళ్ళాలని అర్థం. ఫైనాన్షియల్ పరంగా ఉండే గ్రోత్ అయితే వీళ్ళు డబ్బులు ఈ సంవత్సరం అష్టమంలో గురువు ఉంటే ఏంటంటే డబ్బులు వచ్చేవి కూడా వీళ్ళు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి, చేజార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సహజంగా మనం ఉంటుంటాం లక్ష్మీదేవి తలుపు తెరిచినప్పుడు తలుపు తీసి ఉండాలని, మూసేయకూడదని. అంటే డబ్బులు వచ్చినప్పుడు కూడా వీళ్ళు చేజార్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఉద్యోగపరంగా ఉద్యోగాలు మంచివి రిపీట్గా మంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ అవి కూడా పోగొట్టుకునే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. చేజారిపోతుందని అర్థం. దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఆ విషయాలు దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అయితే ఏదైనా ఒక జాతకాన్ని చూసినప్పుడు ట్రాన్సిట్ సిస్టమే కాదు, బర్త్ చార్ట్ని కూడా చాలా అనుసరించాలి. డివిజనబుల్ చార్ట్స్ అనేవి 16 ఉంటాయి. ఆ 16 అనాలిసిస్ చేయాలి, మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ చేయాలి. నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవడం ఎలా అనేది చూసుకోవాలి. అచ్చం పాజిటివ్నే కాదు, నెగిటివ్ కూడా మనం ఆలోచన చేయాలి. నెగిటివ్ ఆలోచన చేసి ముందుకెళ్తేనే మన పాజిటివ్నెస్ అనేది వచ్చే అవకాశం ఖచ్చితంగా. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలమ్మా. ఈ ధనుసు రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే గురువు యొక్క ఆరాధనలో ఏదైనా సరే శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి ఈశాన్యముల. ఆ ఈశాన్యములో దేవగురు అయిన బృహస్పతి ఉంటాడు. ఆ బృహస్పతికి ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అంటే పంచదార, పంచామృతంతో గురువారం రోజున వీళ్ళు ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అలానే గురువారం రోజున అభిషేకం చేయాలి. అలానే వీలైతే పునర్వసు నక్షత్రము కలిసి వస్తే కూడా మంచిది. గురువారం పునర్వసు నక్షత్రం, లేకపోతే పునర్వసు నక్షత్రం మీద పునర్వసు నక్షత్రం రోజున కూడా వీళ్ళు ఖచ్చితంగా అభిషేకం చేస్తే మంచిది. అంటే కొన్ని గురు నక్షత్రాలు ఉంటాయి 3, అందులో 3 పునర్వసు నక్షత్రం అనేది చాలా శ్రేష్టమైంది. ఈ పునర్వసు నక్షత్రంలో ఏదైతే మనం అభిషేకం చేసామో చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కొన్ని గురుపుష్యమి యోగాలు వస్తుంటాయి. గురుపుష్యమి యోగాలు లేకపోతే పునర్వసు నక్షత్రం కానీ ఇలాంటి ప్రత్యేకమైన రోజున గురువుకి అభిషేకం పంచామృతంతో, అలానే ఏదైతే కాలంలో దొరుకుతుందో ఆ కాలానికి సంబంధించిన పండు, ఇప్పుడు ప్రజెంట్ మామిడి పండు, మామిడి పండు రసంతో అభిషేకం చేయాలి. అలానే మామిడి పండు రసంతో అభిషేకం చేయటం, పంచామృతాలతోటి, అలానే గంగాజలంతో అభిషేకం చేయాలి. అంటే ఈ 3 మామిడి పండ్ల రసం ఒకటి, పంచామృతం ఒకటి, గంగాజలం ఒకటి, ఈ 3 అభిషేకం చేయాలి. గురువుకి అభిషేకం చేయటం చాలా మంచి. అభిషేకం చేసి శనగలు దానం చేయాలి ఒక బ్రాహ్మడికి. శనగలు ఒకటి, తర్వాత వచ్చేటప్పటికల్లా మనకి ఎల్లో కలర్ క్లాత్ దానం చేయాలి. చేయటం వల్ల మంచి జరుగుతుంది. అలానే ఏదైనా సరే శనగలకు సంబంధించిన శనగలతో చేసిన వంటకాలు కొన్ని ఉంటాయి. ఆ వంటకాలతోటి శనగ గుగ్గిళ్ళు అలా ఉంటాయి కొన్ని. అలాంటివి ఏం చేయాలంటే గురువారం రోజున ఏదైనా దేవాలయంలో, శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ, అమ్మవారు కానీ, గణపతి ఆలయంలో ఎక్కడైనా సరే ఆలయం శివాలయంలో ఇస్తే ఇంకా చాలా మంచి. నవగ్రహాలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఆలయంలో ప్రధాన అర్చకులకు ఉదయం పూట ఇచ్చి శనగలతో చేసిన గుగ్గిళ్ళు, రాత్రిపూట శనగలు నానబెట్టి గుగ్గిళ్ళు అవి చేస్తారు. అవి మనం 1 కేజీ బావు కానీ 2 కేజీలు కానీ ఏదైనా సరే దేవాలయంలో ఇవ్వాలి. ఇచ్చి భక్తులందరికీ కూడా పంచమని చెప్పాలి, వితరణ చేయాలి. దానివల్ల కూడా దోషం పోతుంది. అయితే బుధవారం రోజున నైటు శనగలు నానబెట్టి ఉదయం పూట శనగలు నానుతాయి కదా, అవి ఆవుకు పెట్టడం కూడా మంచిది. అంటే ఈ రెమెడీస్ చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. అలానే తారామహాదేవి స్తోత్ర పారాయణం చేస్తే కూడా చాలా మంచిదమ్మా. గురుగారు, ఈ ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
I Dream. And don't forget to subscribe to iDream.